హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏ ఆటోమొబైల్స్ తెలుగు. ఈరోజు మనం రివ్యూ చేయబోయే వెహికల్ టాటా నెక్సాన్. ఒకసారి వెహికల్ వాక్ అరౌండ్ చూద్దాం. ఈ టాటా నెక్సాన్ మీకు మొత్తం 4 వర్షన్స్లో అవైలబుల్గా ఉంటుంది. మేజర్గా స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, ఫియర్లెస్. ప్రతి వర్షన్కి అగైన్ మీకు సబ్ వేరియంట్స్ ఉంటాయి. దీంట్లో చాలా వర్షన్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో వచ్చేసి మీకు పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ డీసీటీ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్లో అవైలబుల్గా ఉంటుంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్లో అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో మీకు మొత్తం 14 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. 7 నార్మల్ కలర్స్, 7 జోటోన్ కలర్స్. ఆ కలర్స్ అంటే చూద్దాం ఒకసారి. ఫియర్లెస్ పర్పుల్, క్రియేటివ్ ఓషన్, ప్యూర్ గ్రే, ఫ్లేమ్ రెడ్, డేటోనా గ్రే, ప్రిస్టన్ వైట్, కాల్గరీ వైట్, flame red with the white roof, Daytona grey with the white roof, creative ocean with white roof, Preston white with the black roof, Daytona grey with black roof, flame red with black roof, fearless purple with black roof కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. వెహికల్ డైమెన్షన్స్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేశాను, చూడండి. ఫ్రంట్లో మీకు టాటా లోగో, కింద వచ్చేసి 360 డిగ్రీ కెమెరా ప్రొవైడ్ చేశారు సరౌండెడ్ వ్యూ చూసుకోవడానికి. అండ్ 2 పార్కింగ్ సెన్సార్స్ని నోటీస్ చేయొచ్చు. మీకు గ్రిల్ వచ్చేసి బ్లాక్ కలర్లో ప్రొవైడ్ చేశారు. కింద మీకు స్కిడ్ ప్లేట్ నోటీస్ చేయొచ్చు. బై ఫంక్షనల్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు అప్పర్ గ్రిల్ వచ్చేసి పియానో బ్లాక్ ఫినిషింగ్లో వైట్ అండ్ బ్లాక్ కలర్లో మీకు చూడడానికి చాలా స్టైలిష్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఎల్ఈడి ప్రొజెక్టర్ ఆటో హెడ్లైట్స్ చూడొచ్చు. అండ్ ఒకసారి ఇప్పుడు టైర్ ప్రొఫైల్ చూద్దాం. ఈ టైర్ సైజ్ వచ్చేసి మీకు 215/60 ఆర్ 16 ఇంచ్ వీల్స్ ప్రొవైడ్ చేశారు మీకు. అండ్ ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు డిస్ప్లే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మీకు ఇండిపెండెంట్ లోయర్ విష్బోన్ మెక్ఫర్సన్ స్టార్ట్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ యూజ్ చేశారు. అండ్ వీల్ ఆర్చెస్ నోటీస్ చేయొచ్చు. బాడీ క్లాడింగ్ మీకు వైట్ అండ్ బ్లాక్ కలర్లో చూడటానికి చాలా బాగుంది. ఓఆర్ఓఎం వచ్చేసి మీకు బ్లాక్ కలర్లో ప్రొవైడ్ చేశారు. ఇది ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఆటో ఫోల్డబుల్ ఓఆర్ఓఎం. దీంట్లోనే మీకు టర్న్ ఇండికేటర్ నోటీస్ చేయొచ్చు. అండ్ కింద వచ్చేసి మీకు 360 డిగ్రీ కెమెరా ప్రొవైడ్ చేశారు. బాడీ కలర్ డోర్ హ్యాండిల్ ప్రొవైడ్ చేశారు. దీనికి రిక్వెస్ట్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు డ్రైవర్ సైడ్. అండ్ 25 ఇయర్స్లో 50 lakhs కార్స్ సేల్ చేసినట్టుగా మీకు బ్యాడ్జింగ్ నోటీస్ చేయొచ్చు. రేర్ వచ్చేసి మీకు డ్రమ్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ రేర్ సస్పెన్షన్ వచ్చేసి మీకు సెమీ ఇండిపెండెంట్ ఓపెన్ ప్రొఫైల్ ఫిస్ట్ బీమ్ విత్ స్టెబిలైజర్ బార్ కాయిల్ స్ప్రింగ్ అండ్ షాక్ అబ్జార్బర్ని ప్రొవైడ్ చేశారు సస్పెన్షన్. అండ్ ఒకసారి రేర్ ప్రొఫైల్ చూద్దాం. ఈ టైల్ లైట్స్లో మీకు రివర్స్ లైట్, బ్రేక్ లైట్ అండ్ టర్న్ ఇండికేటర్ నోటీస్ చేయొచ్చు. టైల్ లైట్స్ వచ్చేసి మీకు కనెక్టింగ్ ప్రొవైడ్ చేశారు. టర్న్ ఇండికేటర్ బ్లింక్ అయ్యేది మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు టాటా లోగో, కింద వచ్చేసి మీకు 360 డిగ్రీ కెమెరా ప్రొవైడ్ చేశారు. నెక్సాన్ బ్యాడ్జింగ్. ఇక్కడ వచ్చేసి మీకు 2 పార్కింగ్ సెన్సార్స్ని ప్రొవైడ్ చేశారు. కింద వచ్చేసి స్కిడ్ ప్లేట్ నోటీస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు రిఫ్లెక్టర్, బ్రేక్ లైట్. అండ్ ఇక్కడ డీలర్ వచ్చేసి ప్రతి మాలిక్ ఆటోమేటిక్స్ డీలర్. ఒకసారి బూట్ యాక్సెస్ చేసి చూద్దాం. మీరు బూట్ క్లోజ్ చేయడానికి ఇక్కడ ఒక హ్యాండిల్ని ప్రొవైడ్ చేశారు. అండ్ పార్సెల్ ట్రే. ఈ బూట్ స్పేస్ వచ్చేసి మీకు 382 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది వెహికల్కి. అండ్ స్పేర్ వీల్ చూడొచ్చు. స్పేర్ వీల్ మీకు స్టీల్ వీల్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మీకు బూట్ ల్యాంప్ అండ్ హుక్ కూడా ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ ఏదైనా హోల్డ్ చేసుకోవచ్చు. బూట్ని క్లోజ్ చేద్దాం.
వైపర్ విత్ వాషర్ మీకు కంప్లీట్గా హైడ్ అయి ఉంటుంది. స్పాయిలర్ లోపలికని ఉంటుంది, మీకు బయటికి కనిపించదు. స్పాయిలర్ అండ్ షార్క్ ఫిన్ యాంటీనా, రూఫ్ రైల్స్ అండ్ వాల్యూమ్ కింద మీకు 360 డిగ్రీ కెమెరా కూడా ప్లే చేశారు. రేర్ సీట్స్ చూద్దాం ఒకసారి. మీకు డోర్ వైడ్ యాంగిల్ ఓపెన్ అవుతుంది అండ్ డోర్ పైన మీకు డ్యూయల్ టోన్ కలర్ చూడొచ్చు. క్రోమ్ డోర్ ఓపెనర్, డోర్ హ్యాండిల్ అండ్ ఇక్కడ వచ్చేసి మీకు విండో స్విచ్, వాటర్ బాటిల్ హోల్డర్ స్మాల్, స్పీకర్, పైన వచ్చేసి మీకు ట్విట్టర్ నోటీస్ చేయొచ్చు. అండ్ ఒకసారి కూర్చొని కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ చూద్దాం. మీకు కూర్చున్న వెంటనే లెగ్ రూమ్ చాలా బాగుంది అండ్ నీ రూమ్ కూడా బాగుంది. అండ్ 6 feet పర్సన్స్ ఉంటే కొంచెం కంజెస్టెడ్గా ఉండొచ్చు. అండ్ సెంటర్లో మీకు ఆర్మ్ రెస్ట్ ఏం ప్రొవైడ్ చేయలేదు. బ్యాక్ ప్యాసింజర్స్కి 2 హెడ్ రెస్ట్లు ప్రొవైడ్ చేశారు, అడ్జస్టబుల్. అండ్ పార్సల్ ట్రే దగ్గర కొంచెం చిన్న స్టోరేజ్ స్పేస్ నోటీస్ చేయొచ్చు. అండ్ హంప్ చూడొచ్చు కింద, మీడియం సైజ్. అండ్ ఏసీ విండ్స్ ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ అండ్ రైట్కి మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. గ్రాబ్ హ్యాండిల్ విత్ హుక్ కూడా ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ నుంచి మీకు ఫ్రంట్ లేఅవుట్ చూడడానికి ఇలా ఉంటుంది. ఒకసారి డ్రైవర్ సైడ్ కంట్రోల్ చూద్దాం. మీకు డ్యూయల్ టోన్ కలర్ చూడొచ్చు ఇంటీరియర్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు క్రోమ్ డోర్ ఓపెనర్, డోర్ హ్యాండిల్, కింద వచ్చేసి మీకు బాటిల్ హోల్డర్, స్పీకర్. డ్రైవర్ సైడ్ మీకు ఆటో ప్రొవైడ్ చేశారు. సింగిల్ టైం ప్రెస్ చేసి చాలు మీకు ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంది మిర్రర్. రిమైనింగ్ పవర్ విండో స్విచెస్ అండ్ చైల్డ్ లాక్. సీట్ హైట్ అడ్జస్ట్మెంట్కి మీకు ఒక లెవర్ ప్రొవైడ్ చేశారు. సీట్ హైట్ని కావాలనుకుంటే పెంచుకోవచ్చు ఆర్ తగ్గించుకోవచ్చు. మీకు కావాల్సినట్టుగా మీ హైట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు సీట్ని. అండ్ బ్యాక్ సపోర్ట్కి లివర్ చూడొచ్చు. ఇక్కడ లివర్ని పైకి పుల్ చేస్తే మీకు పెట్రోల్ ట్యాంక్ క్యాప్ ఓపెన్ అవుతుంది. సీట్ కింద ఒక రాడ్ ప్రొవైడ్ చేశారు. దీన్ని మీకు పైకి పుల్ చేస్తే మీకు సీటు ముందుకి వెనక్కి మూవ్ అవుతుంది. మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి 10.25 టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అండ్ క్లైమేట్, డ్రైవ్ నెక్స్ట్, ఇమేజ్ వ్యూవర్ అండ్ మీడియా, ఫోన్ సెట్టింగ్స్, క్విక్ సెట్టింగ్స్, రేడియో, ఇవన్నీ ఆప్షన్స్ ఇక్కడ నోటీస్ చేయొచ్చు. క్లైమేట్లో క్లిక్ చేస్తే మీకు ఫ్యాన్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మీకు టెంపరేచర్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్రైవ్ నెక్స్ట్ వాలంటైన్స్ డే ఉంది, ఇంకా చాలా ఆల్రెడీ జీతాలు కూడా పడ్డాయి కదా, ఇంకే కావాలి. స్టేట్ యూర్ 90. ఇక్కడ డ్రైవ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే కరెంట్ ట్రిప్ వచ్చేసి ఎఫిషియన్సీ, మీకు యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎంత, ఎఫిషియెంట్ ఆర్పిఎం బ్యాండ్ ఒకటి, యావరేజ్ స్పీడ్, ఇంజన్ ఐడల్ టైము, ఇవన్నీ మీకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ బ్యాక్ వచ్చేసి అగైన్ మీరు డ్రైవింగ్ క్లిక్ చేస్తే డ్రైవింగ్ సేఫ్టీ, దీంట్లో వచ్చేసి టైమ్ అండ్ స్పీడ్ బ్యాండ్స్ అని ఉంది. ఇక్కడ 0 to 30, 31 to 60 ఇక్కడ ఆప్షన్ చూడొచ్చు మీరు. హార్ష్ బ్రేకింగ్, కరెంట్ ట్రిప్ అండ్ ట్రిప్ ఏ, ట్రిప్ బి, లాస్ట్ ట్రిప్, బెస్ట్ ట్రిప్ అండ్ ఓవరాల్ ట్రిప్ డిస్టెన్స్, సరౌండెడ్ వ్యూ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ బ్యాక్, ఫ్రంట్ అన్ని వ్యూస్ 2D చూపిస్తుంది, 3D. మీకు కావాల్సినట్టుగా కూడా చూసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు లెఫ్ట్ అండ్ రైట్ రెండు చూపిస్తుంది ఇక్కడ.
మీరు టైర్ డైరెక్షన్ కూడా చూడొచ్చు. ఇక్కడ టైర్ కూడా చూపిస్తుంది ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్. మీరు స్టీరింగ్ వీల్ని తిప్పినప్పుడు ఎటైతే అటు ఏ డైరెక్షన్ తిప్పితే ఆ డైరెక్షన్లో మీకు టైర్ కూడా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఈ సెటింగ్స్లో పార్కింగ్ గైడ్ 360 వ్యూ, పార్కింగ్ గైడ్ ఇన్ రేర్ వ్యూ మీకు కావాల్సినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ వాల్యూమ్ లీవర్, నార్మల్ వ్యూ, టాప్ వ్యూ. మీకు టాప్ వ్యూ పెట్టుకుంటే పైనుంచి కూడా మీకు విజిబిలిటీ ఉంటుంది వెహికల్. 3D మీకు ఎలా కావాలంటే అలా చూసుకోవచ్చు వెహికల్ని. ఫ్రంట్లో వెహికల్స్ వెళ్తున్నాయి అది కూడా నోటీస్ చేయొచ్చు. మీరు పక్కనే ఉన్న పార్క్ చేసుకునేటప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫ్రంట్లో వెహికల్స్ పోయేది కూడా నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మీకు డైరెక్షన్ కూడా చూసుకోవచ్చు. ఏ డైరెక్షన్లో కావాలో ఆ డైరెక్షన్లో చూసుకోవచ్చు వెహికల్ని. టాప్ యాంగిల్, వాయిస్ అసిస్ట్, ఇవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ వచ్చేసి మీకు కాల్, బ్లూటూత్ అండ్ వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ అండ్ మోడ్స్, కాల్ లిఫ్ట్ చేయడానికి ఆప్షన్ చూడొచ్చు. అండ్ ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఇక్కడ చూడొచ్చు, సెట్ చేసుకోవచ్చు క్రూజ్ని. సెట్టింగ్స్ క్లిక్ చేస్తే దీంట్లో ఇల్యూమినేషన్, క్యాలెండర్, ఫేవరెట్ మెనూ సెలెక్షన్, ఫ్యాక్టరీ రీసెట్, అబౌట్, అగైన్ బ్యాక్, ట్రిప్ ఇన్ఫో. మీకు సేమ్ క్లస్టర్లో చూసినట్టుగానే క్లస్టర్లో చూసుకోవచ్చు. ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్లో కూడా చూపిస్తుంది మీకు ట్రిప్ ఏ, ట్రిప్ బి అండ్ యావరేజ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ, యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్, యావరేజ్ స్పీడ్, టైం, డిస్టెన్స్, ఇవన్నీ ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ట్రిప్ని రీసెట్ చేసుకోవచ్చు. డ్రైవ్ అసిస్ట్ అండ్ వెహికల్ ఇన్ఫో, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. అన్ని టైర్స్కి 31 చూపిస్తుంది. రైట్ సైడ్ రేర్ టైర్. పవర్ అండ్ టార్క్ కూడా ఇక్కడ చూడొచ్చు. డేట్ అండ్ టైం. ఇక్కడ వచ్చేసి మీకు ఏసీని, ఫ్యాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి టెంపరేచర్. ఇక్కడ ఆటో పెడితే మీకు అవుట్ సైడ్ టెంపరేచర్ తగ్గట్టుగా ఇన్సైడ్ టెంపరేచర్ దానికి అదే సెట్ చేసుకుంటుంది. ఏసీ ఆఫ్, ఆన్. ఇది మీకు రేర్కి, మ్యాక్స్, ఇంటర్నల్గా ఏసీ సర్క్యూట్ అవ్వడానికి, అండ్ హజార్డ్ లైట్స్ అండ్ బూట్ యాక్సెస్, లాక్ అండ్ అన్లాక్, 360 వ్యూ. ఇక్కడ క్లిక్ చేస్తే కూడా మీరు ఇక్కడ దీంట్లో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి 2 volts పవర్ ఛార్జింగ్ అవుట్లెట్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ ఇక్కడ USB కేబుల్ అండ్ ఇది 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఈకో మోడ్, సిటీ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్, 3 మోడ్స్ ఉంటాయి ఇక్కడ చూడొచ్చు. స్పోర్ట్స్ మోడ్, ఈకో అండ్ సిటీ. హ్యాండ్ బ్రేక్, 2 కప్ హోల్డర్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మీకు స్టోరేజ్ స్పేస్. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు గ్లో బాక్స్ ఓపెన్ అవుతుంది అండ్ డాక్యుమెంట్స్ ఆన్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏసీ వెంట్స్, మీకు లెఫ్ట్ అండ్ రైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంజిన్ స్టార్ట్ స్టాప్ బటన్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు వైపర్ కంట్రోల్స్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మీకు లైట్ కంట్రోల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆటో డిమ్మింగ్, IRVM, క్యాబిన్ ల్యాంప్, సన్ వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్, సన్ వైజర్. ఈ స్టీరింగ్ వీల్ని మీరు టిల్ట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ లివర్ని కిందకి పుల్ చేసి
మీరు స్టీలింగ్ వీల్ని పైకి కిందకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకొని అగైన్ అలానే హోల్డ్ చేసి పట్టుకొని దీన్ని అగైన్ లివర్ని పైకి పుల్ చేస్తే మీకు హోల్డ్ అయ్యి అలానే ఫిక్స్ అయి ఉంటుంది స్టీరింగ్. ఒకసారి ఇంజన్ స్పెసిఫికేషన్ చూద్దాం. ఇది వచ్చేసి మీకు 1.2 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజన్ అండ్ ఇది 1199 cc వస్తుంది. 3 సిలిండర్ ఇంజన్ ఇన్లైన్ 2 వాల్వ్స్తో వస్తుంది. అండ్ ఇది మ్యాక్సిమం పవర్ వచ్చేసి 118 bhp ఉంటుంది ఎట్ రేట్ 5500 rpm. టార్క్ వచ్చేసి 170 న్యూటన్ మీటర్ ఉంటుంది. అండ్ మైలేజ్ వచ్చేసి 17.18 kmpl క్లైమ్ చేస్తుంది. అండ్ మనకి వెహికల్ ప్రొవైడ్ చేసింది ప్రతిమాలిక్ ఆటోమేటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ ఇది వచ్చేసి మీకు గోపన్నపల్లి విలేజ్లో ఉంటుంది. టువర్డ్స్ నల్గొండ టు గచ్చిబౌలి రోడ్లో ఉంటుంది ఈ షోరూమ్. సో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాను, ప్లీజ్ కాంటాక్ట్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.